మనం ఉగాది నాడు సూర్యనారాయణమూర్తిని ప్రార్థిద్దామని అనుకున్నాం. అది ఏ విధంగా ప్రార్థించాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం ప్రతిరోజు కూడా స్నానం చేసిన వెంటనే సూర్యుడికేసి తిరిగి, నాయన ఆయురారోగ్య ఐశ్వర్యాది సకల భోగభాగ్యాలను అనుగ్రహించు నాయన అని ఒక నమస్కారం పెట్టుకుని మన నిత్యకృత్యంలోకి ప్రవేశించడమే సూర్యనారాయణమూర్తికి నమస్కారం పెట్టుకోవడం. మనకి చాలా కాలం నుంచి కూడా సూర్య ఆరాధన భారతీయులందరిలోనూ కూడా వారి యొక్క జీవితంలో ఒక భాగం అయిపోయి ఉంది. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రతిరోజు కూడా సూర్యనారాయణమూర్తిని ఆరాధించుకునేవాళ్ళం ఏదో ఒక విధంగా. అదే పాశ్చాత్యులు కూడా మనల్ని పరిపాలించినప్పుడు ధనిక పేద అనేటటువంటి తేడా లేకుండా ప్రతి వ్యక్తి కూడా వీరు ఎంతో సంతృప్తికరంగా వాళ్ళ యొక్క జీవితాలు గడుస్తూ ఉన్నాయి, ఆయురారోగ్యాలతో ఉన్నారు, అందరూ కూడా చాలా తాత్వికతతో ఉన్నారు. ఏమిటా అని వాళ్ళు పరిశీలిస్తే వారికి తేలింది ఏమిటంటే వీరు ప్రతి ఆదివారం కూడా చాలా నిష్ఠగా ఉంటున్నారు, ప్రతిరోజు సూర్యుడిని ఆరాధిస్తున్నారు. అటువంటి ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యనారాయణుడిని ఆరాధించడం మనందరికీ కూడా అలవాట్లో ఉండేది. కాలక్రమేణా మనం నాగరికత పేరుతోటి ఇవన్నీ కూడా విస్మరిస్తూ వచ్చాము. అయితే ఈ సూర్యనారాయణుడిని ప్రార్థించడం వల్ల మనకి అనేక లాభాలు ఉన్నాయి. ఇంకనూ ఏదైనా అవకాశం ఉన్నవాళ్ళు ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయాన్ని పఠించవచ్చు. అలాగే సూర్య నమస్కారాలు ఒక యోగా టీచర్ దగ్గర వారం రోజులు కానీ 10 రోజులు కానీ మనం శిక్షణ పొందితే ఇటు యోగాభ్యాస పరంగాను ఆసనాల పరంగాను కూడా మనకి అలవాటు చేస్తారు. దానివల్ల కూడా శరీరానికి కూడా చాలా ఉపయోగం ఉంటుంది. అందువల్ల ఇది ప్రతిరోజు చేయడానికి కూడా ఈ సూర్య నమస్కారాలు, ద్వాదశ సూర్య నమస్కారాలు చేయడానికి కూడా ఒక పావు గంట 20 నిమిషాల మించి పట్టదు. అందువల్ల అవకాశం ఉన్నవారు వీరందరూ కూడా ఇలా సూర్య నమస్కారాలు కూడా చేసుకుంటే వారి యొక్క ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాది సకల భోగభాగ్యాలు కలుగుతాయి. అలాగే ఇటువంటి విశేషమైనటువంటి అలవాట్లన్నీ కూడా మనకి ఉండేవి. రాను రాను కాలక్రమేణా వాటిని మనం విస్మరిస్తూ వస్తున్నాము. అటువంటి అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సూర్యనారాయణ మూర్తిని ఆరాధించాలని, ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందాలని. ఎందుకంటే ఆయన యొక్క వేడిమికి అందులో ఏదీ తట్టుకోలేదు, ఏ శక్తి కూడా తట్టుకోలేదు. ఆయన యొక్క అనుగ్రహం, ఆయన యొక్క రక్షణ మనకి కలిగితే మనకి ఎటువంటి దోషము ఉండదు. అలాగే జాతక పారిజాతంలో కూడా ఆ గ్రంథకర్త చెబుతారు, రాహుదోషం బుధోహన్యాదుభయోస్తు శనైశ్చరః త్రయాణాం భూమి యోహంతి చతుర్నాం దానవార్చితః పంచానాం దేవమంత్రీ చ షణ్ణాం దోషంతు చంద్రమాః సప్తదోషం రవిర్హన్యాద్ విశేషాదుత్తరాయణే. ఇలా నవగ్రహముల యొక్క దోషములు కూడా ఒక గ్రహం దోషంగా ఉంటే ఇంకో గ్రహం పోగొడుతుందని, ఆఖరికి ఆ సప్తదోషం 7 గ్రహాలు కూడా దోషంగా ఉంటే సూర్యనారాయణమూర్తి ఆ దోషాలన్నిటినీ కూడా హరిస్తాడని చెప్పబడుతోంది. అందువల్ల ఇంతటి మహత్తరమైనటువంటి మనకి చాలా సాధనతో కూడినటువంటిది, ఎక్కువ శ్రమ లేనటువంటిది అయినటువంటి ఈ సూర్య ఆరాధనని మనం ఈ రోజు నుంచే మొదలు పెడదాం. మనం ఇంకా నిష్ఠగా చేసుకోగలిగితే సూర్యోదయాత్ పూర్వమే, అంటే సూర్యోదయానికి ముందరే స్నానం చేసి ఆ సూర్యనారాయణమూర్తికి నమస్కరించుకోవడం, అలాగే ఆదిత్య హృదయం పఠనం చేయడం, అలాగే ఈ సూర్య నమస్కారాలు చేయడం, ఇది మన జీవితంలో పెట్టుకుంటే మనకి ఎటువంటి ఆలోచనలు కానీ ఎటువంటి అనారోగ్యములు కానీ లేకుండా పునః మనం ఆరోగ్య భారతాన్ని, అలాగే ఆయుష్య భారతాన్ని, భోగభాగ్యాది భారతాన్ని చూస్తూ నవభారత నిర్మాణానికి మనం అందరం కూడా బాట వేసుకుంటూ ఉంటాం. అటువంటి సూర్యనారాయణమూర్తి మనందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగజేయాలని ప్రార్థిస్తున్నాను మరియు ఆశీర్వదిస్తున్నాను. శుభమస్తు.